నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లైంగిక దాడులు, మహిళలపైన వేధింపులు కొన్ని ఎక్కువైపోయినాయని చెప్పేసి చాలామంది దానిపైన విమర్శిస్తున్నారు. సో, వీటిని కంట్రోల్ చేయాలంటే ఎలా? అసలు ఇలాంటివి ఎందుకు ముందుకొస్తున్నాయనే విషయాలు కూడా ఆహ్, తెరపైకొస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్న కేసు టాలీవుడ్‌లో ద 'జానీ మాస్టర్' ఇష్యూ. ఏదైతే ఒక లేడీ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించిందని చెప్పేసి ఆమె కేస్ పెట్టడం దాని విషయం నడుస్తుంది. సో, పూర్తిగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మహిళలపైన లైంగిక వేధింపులు ఎందుకు జరుగుతున్నాయి? మహిళలని ఏ డిపార్ట్‌మెంట్‌లో అయినా ఎందుకు టార్చర్ చేస్తుర్రు? అసలు కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటిది? అనే విషయాలపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ మహిళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉన్నారు పద్మక్క గారు. అక్క నమస్తే అక్క. నమస్తే. ఏంటి ఎక్కడ చూసినా, ఏ డిపార్ట్‌మెంట్‌లో చూసినా మహిళలపైన ఈ లైంగిక వేధింపులు ఎందుకు కొనసాగుతున్నాయి? ఎక్కడ లోపం ఉంది? ఇది చాలా కాంప్లెక్స్ క్వెషన్. మీరు హ్మ్. అడిగిన క్వెషన్. ఒకటి ఏంటంటే సమాజంలో స్త్రీ, పురుషులు కలిసి పనిచేస్తున్న సందర్భాల్లో ప్రత్యేకంగా మగవాళ్ళ కన్నా మృగాళ్ళు ఎక్కువగా ఉంటున్న ఈ రోజుల్లో ఒక మహిళ తన వర్క్ ప్లేస్‌లో కానివ్వండి, లేదు తన బిజినెస్ రన్ చేసుకునే ప్లేస్‌లో కానివ్వండి, ఆర్ తన యాక్టివిటీ, తన హాబీ ఆర్ యాక్టివిటీ పర్స్యూ చేసే ఏరియాస్‌లో తన తోటి సహచరులు కానివ్వండి, తన దగ్గర ట్రైన్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, తన సుపీరియర్స్ కానివ్వండి, ఒక్కో సందర్భాల్లో తన రిలేటివ్స్ అయినా, ఎవరైనా సరే ఆమెని లైంగికంగా హింసించటం కానివ్వండి, లేదు అత్యాచారం చేయటం కానివ్వండి, అసాల్ట్ చేయటం అనేది అది తప్పు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. నో ఈజ్ ఎ నో. ఒక మహిళ నేను నాకిష్టం లేదు అని తన కన్సెంట్ చాలా నిర్ద్వందంగా తన చేతుల ద్వారా గానీ, మాటల ద్వారా గానీ, సైగల ద్వారా గానీ, ఏ విధంగా తెలియజేసినా కూడా, అయిష్టత అనేది ఏ విధంగా ప్రదర్శించినా కూడా, అది నో ఈజ్ ఎ నో. ఆ నో తీసుకోలేని సంస్కారం చాలా మందికి ఉంటది. అంటే ఆ కుసంస్కారం అంటాం గదా! ఒక నో మహిళ నో చెప్పినప్పుడు, వాళ్ళ ఆభిజాత్య ధోరణి వల్ల కానివ్వండి, వాళ్ళ పెట్రనలిస్టిక్ యాటిట్యూడ్స్ కానివ్వండి, ఆహ్, మీరు ఇంకా మాట్లాడాలంటే మనం చూసే మీడియాలో కూడా చూడండి. సినిమాల్లో కానీ, దానికి కానివ్వండి, చాలా సందర్భాల్లో నో చెప్తే ఆ మహిళ గురించి ఎట్లా మాట్లాడతారు? కొన్ని సినిమాలు నేను పేర్లు ఎత్తక్కర్లేదు మీకు తెలుసు. ఎంత హ్మ్. అసభ్యంగా ఆ మహిళను ఉద్దేశించి మాట్లాడటము, ఇట్లా ఉంటుంది. అంటే ఏంటంటే, ఇవన్నీ కూడా ఏంటంటే, ఒక పితృస్వామ్య భావజాలం, ఒక పెటర్నలిస్టిక్ యాటిట్యూడ్ ఉన్న సమాజంలో మనం ఉన్నాం. ఇవి నానాటికి ఏంటంటే, ఇంకా మనం చదువుకొని, మనం ఒక ఇంకా ఆహ్, సంస్కారాన్ని పెంచుకుంటున్న సమయంలో కూడా, ఇంకా కూడా ఇవి జరుగుతున్నాయి. కొన్ని కొన్ని ఫీల్డ్స్‌లో ఎక్కువుండొచ్చు. బట్ అన్ని ఫీల్డ్స్‌లోనూ ఉన్నదిది. ఇది ఆర్ట్స్‌లో ఉంది మీకు, డాన్స్‌లో ఉంది, ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఉంది, పాలిటిక్స్‌లో ఉంది, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉంది. ఎవ్రీవేర్, ఎవ్రీవేర్ అండ్ ఎనీవేర్ ప్రతి చోట గూడా ఒక మహిళ వర్క్ చేస్తుంది అనుకున్నప్పుడు ఎక్కడైనా ఈ లైంగిక వేధింపులనేది చిన్న, పెద్ద స్థాయిలో, స్థాయి తేడా ఉండొచ్చు. కానీ అందరూ ఇది ఎదుర్కొంటున్నదే. మీరు చిన్న పిల్లల్ని గూడా చూస్తే మనం వాళ్ళని స్టాక్ చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు మీరు స్కూళ్ళకెళ్ళే పిల్లల్ని బస్సుల్లో వాళ్ళని కావాలని తగలటం కానివ్వండి, వాళ్ళ బాడీ పార్ట్స్‌ని టచ్ చేస్తే ఇబ్బందికరంగా చేయటం, లేదు వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేయటం, వాళ్ళ మీద చాలా కుసంస్కారంగా కామెంట్స్ పాస్ చేయటము. ఎంతోమంది స్కూల్స్‌లో, కాలేజెస్‌కెళ్ళేటప్పుడు రోడ్ మీద నడుస్తున్నప్పుడు పాన్ పూస్తారు మగవాళ్ళు. అంటే అదేంటంటే వాళ్ళని ఒక విధంగా అవహేళన చేయటము. వాళ్ళు కొంచెం ఆత్మ న్యూనతా భావానికి లోనయ్యే విధంగా బిహేవ్ చేస్తారు వాళ్ళ కామెంట్స్‌తో గాని, చేతులతో గాని. సో, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ప్రతి మహిళ చిన్న వయసు నుంచి కూడా అంటిల్ దే బికమ్ వెరీ ఓల్డ్ అందరూ ఫేస్ చేస్తున్నదే ఇది. అది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే చాలా తీవ్రంగా జరుగుతోంది. చాలా తీవ్రత ఎక్కువుంటోంది. మహిళలు ఇంతకు ముందు రోజుల్లో దాన్ని బయటికొచ్చి ఓపెన్‌గా చెప్పే వాతావరణం ఉండేది కాదు. అంటే సొసైటల్ యాటిట్యూడ్స్ కానివ్వండి, వాళ్ళకున్న అప్రహెన్షన్స్ కానివ్వండి, అట్లాగే బయటకొచ్చి చెప్తే చాలా సార్లు ఏమయ్యేదంటే విక్టిమ్ బ్లేమింగ్, షేమింగ్ ఉండేది. అంటే మీరేం జేశారో, మీరక్కడెందుకున్నారు, మీరలా ఎందుకు డ్రెస్ చేశారు, మీరేమనకపోతే వాళ్ళెందుకలా జేస్తారు, ఆ టైంలో ఎందుకెళ్లారు, ఇట్లా ఎంతసేపటికేంటంటే విక్టిమ్ ఎవరైనా ఉన్నారో వాళ్ళనే బ్లేమ్ చేయటం, లేతే వాళ్ళనే షేమ్ చేయటం. ఇట్లా ఉండేది యాటిట్యూడ్స్.
ఈ విషయం కూడా తెరపైకి వస్తుంది. అంటే జానీ మాస్టర్ ఇష్యూ తీసుకొచ్చింది సరే రకరకాల మీడియాలు రకరకాల అనాలిసిస్ చేసి ముందుకు తీసుకొస్తున్నారు. అంటే కొంతమంది ఒక కేటగరీ వ్యక్తులు ఏమంటున్నారంటే సరే ఇన్ని సంవత్సరాలుగా జరుగుతుంది కదా! ఇప్పుడే ఎందుకు వచ్చింది అని ఒక క్వెషన్ మార్క్ కూడా రైజ్ అవుతుంది. ఇది కూడా అగైన్ వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్ అండి. హ్మ్. ఇప్పుడు గతంలో కన్నా ఈ మీ టూ ప్రభావం వల్ల కానివ్వండి అండ్ కొద్దిగా మనకి ఒక ప్లాట్ఫామ్స్ వచ్చి పాష్ కమిటీస్ ఫామ్ అయ్యి ప్రతి చోట కొంచెం వాళ్ళకి విశాఖ గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ అయ్యి కొంచెం అందరిలో అవగాహన పెరిగింది మహిళలకు కూడా. సో ఇప్పుడు కొంచెం కంప్లైంట్ చేయడానికి బయటికి వస్తున్నారు. కాకపోతే కంప్లైంట్ చేసిన బీయింగ్ ఏ ఉమెన్ యాక్టివిస్ట్ నేను చెప్తాను చాలా సందర్భాల్లో ట్రూగా హెరాస్మెంట్ ఫేస్ చేసిన మహిళలు ఉన్నారు. అట్లా ఫాల్స్ కంప్లైంట్స్ పెడుతున్న మహిళలు కూడా చాలా హై నంబర్‌లోనే ఉంటున్నారు. సో ప్రతిసారి ఆరోపణ వచ్చినప్పుడు ఈ ఆరోపణ 100% నిజమని అనుకోవటానికి కూడా లేని పరిస్థితులున్నాయి. హ్మ్. ఓకే. సో ఎప్పుడైనా కూడా ఇలాంటిది ఒకటొచ్చినప్పుడు నేనేమనుకుంటానంటే జస్ట్ లైక్ ఇప్పుడు ఆరోపణ ఎవరి మీద పడుతుందో వాళ్ళకి కూడా ఫెయిర్ అవకాశం ఉండాలి. వాళ్ళు ఒకవేళ నిర్దోషి అయితే వాళ్ళు నిరూపించుకోవటానికి. ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు. వాళ్ళ సబార్డినేట్స్‌ని గట్టిగా ఏమన్నా అంటానికి కూడా వర్క్ రిలేటెడ్‌గా వాళ్ళని ఏమన్నా మందలించడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు అలిగేషన్స్ చేస్తారు వెళ్ళి మా కమిటీస్‌లో అని చెప్తున్నారు. పర్టిక్యులర్లీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో. హ్మ్. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్. అట్లా పొలిటికల్ సైడ్ కూడా ప్రాబ్లమ్ ఉంటది. ఒక మహిళని ఎక్కువగా ఏమన్నా వాళ్ళ వర్క్ రిలేటెడ్‌గా ఏదైనా పాయింట్ ఔట్ చేస్తే ఇట్లాంటి ఫాల్స్ ఆరోపణలు చేసే మహిళలు కూడా ఉన్నారు. సో అందువల్ల ఆరోపణ వచ్చినప్పుడు ప్రతిసారి మహిళ నిజం చెప్తుందనేది ఉండదు. హ్మ్. కాకపోతే ఆ మహిళకు కంప్లెయింట్ చేసే అధికారం ఎంత ఉంటుందో ఆరోపణ మోపబడిన వ్యక్తికి కూడా అంతే అధికారం ఉంటుంది. వచ్చి ప్రూవ్ చేసుకోవడానికి. డెఫినెట్‌గా అతని వల్ల తప్పు జరిగి ఉండి, అతని మీద మోపిన ఆరోపణలు గనక నిజమని గనక ప్రూవ్ చేస్తే, అతనికి కఠినాతి కఠినమైన దండన విధించక తప్పదు ఎవరైనా కూడా. కానీ ఒక మహిళ బయటకొచ్చి చెప్పినంత మాత్రాన అది గాస్పెల్ ట్రూత్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైనా కూడా. అంటే ఎవరికైనా కూడా. న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటుంటుంది. ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసి, అది ప్రూవ్ అయ్యేంత వరకు అతను నిందితుడు కాదు. అతను నిందితుడు. నిందితుడు ఎప్పుడు? అతని మీద పెట్టిన ఆరోపణ ఏదైతే ఉందో అది బియాండ్ డౌట్ ప్రూవ్ అయినప్పుడు మాత్రమే అతను నిందితుడు అవుతాడు. అట్లాగే కంప్లెయింట్ ఇప్పుడు ఎవరైనా అండ్ నేను నాట్ టాకింగ్ అబౌట్ జానీ మాస్టర్ ఇన్సిడెంట్ చెప్పట్లా నేను. జనరల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు ఒక కంప్లెయింట్ వచ్చిందనుకోండి. కంప్లెయింట్ టోటల్‌గా వాస్తవం అవ్వచ్చు, పార్షియల్‌గా వాస్తవం అవ్వచ్చు, పూర్తిగా వాస్తవం అవ్వచ్చు. 3 పాసిబిలిటీస్ ఉంటాయి. అవునా? దాంట్లో కొంత ఎగ్జాజరేషన్స్ ఉండొచ్చు. కొంత తగ్గించి చూపించొచ్చు. కొన్ని దాయొచ్చు. ఇవెందుకులే మనం ఎక్కువ బ్లేమ్ అవుతాం అనుకోండి. అట్లా ఆరోపణలనేవి డిఫరెంట్ ఉంటాయి. అట్లాగే మనుషులు కూడా డిఫరెంట్‌గా ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కసారి కాంప్లెక్స్ సిట్యుయేషన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ లాలో కూడా కొన్ని సిట్యుయేషన్స్‌ని ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఇంటర్ప్రెట్ చేయొచ్చు. ఇప్పుడు మైనర్ అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా కూడా కన్సెంట్ ఇచ్చినట్టు కాదు. మైనర్ అమ్మాయి కన్సెంట్ ఇచ్చి ఇఫ్ యూ హ్యావ్ ఏ సెక్షువల్ రిలేషన్‌షిప్ విత్ హర్ ఇట్ అమౌంట్స్ టు రేప్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మైనర్‌గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనుకోండి. పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని గనక రేప్ చేసి 15 ఏళ్ల లోపు గనక రేప్ చేసి, ఆ అమ్మాయి కంప్లెయింట్ చేయక లేటర్ ఆన్ ఎప్పుడో 21 ఏళ్ళప్పుడు చేసిందనుకోండి. దట్ విల్ నాట్ బి అగైన్ టేకెన్. ఎందుకు అంటే షీ కంటిన్యూడ్ ఇన్ దట్ రిలేషన్‌షిప్. అదే అమ్మాయి మెజారిటీ రాకముందు గనక బయటికొచ్చి నాకు ఈ మ్యారేజ్ ఇచ్చేయమని చెప్పంటే దెన్ ఇట్ ఈస్ వాలిడ్. అప్పుడు కోర్ట్ కన్సిడర్ చేస్తది. సో లాలో కూడా ఏంటంటే డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక మైనర్ అమ్మాయిని చేశారు. ఓకే. దానికి క్లారిటీగా ఏం చేయాలనేది ఉంటుంది. బట్ ఒక మైనర్ అమ్మాయి చేసి ప్రొలాంగ్డ్‌గా రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఏం చేయాలనే దాని మీద ఒక్కొక్కళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఒకేలా ఉండొచ్చు. అంటే ఇట్స్ నాట్ ద సేమ్ లా ఇంటర్ప్రిటేషన్ కూడా. సో అందువల్ల ఏంటంటే జనరల్‌గా మేము యాస్ విమెన్ యాక్టివిస్ట్ ఎప్పుడైనా ఒక మహిళ బయటికి వచ్చి కంప్లెయింట్ చేసినప్పుడు డెఫినెట్‌గా వి స్టాండ్ బిసైడ్స్ హర్ టు సపోర్ట్ హర్. బట్ ఆరోపణలు అనేది నిజమా అబద్ధమా అనేది తేల్చాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? పోలీసులకు ఉంటుంది. అట్లాగే అది కోర్టులో ప్రూవ్ చేసి ఆ శిక్ష ఆ సెక్షన్స్ అన్ని చూసుకొని కరెక్ట్ వాళ్ళ శిక్షలు పడేలా చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌కి ఉంటుంది. అయితే ఈ ప్రత్యేకంగా జానీ మాస్టర్ విషయం తీసుకుంటే లవ్ జిహాదీ అని కూడా ఒక మ్యాటర్ వస్తుంది. దానిపైన కూడా చాలా క్వెషన్స్ అవుతున్నాయి. నేరంలో మతము తీసుకురావటం అంత భావ్యం కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా, ఏ మతస్థుడు చేసినా, ఏ కులస్థుడు చేసినా కూడా ఏ మత సంఘాలు వాళ్ళని చేయకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు. నేరం అనేది ఎవరు చేసినా నేరమే అండి. కాకపోతే ఏంటంటే లవ్ జిహాద్ అనేది ఒక ప్రత్యేకమైన ఎజెండాతో కొంతమంది టు డిస్టర్బ్ హిందూ కమ్యూనిటీని డిస్టర్బ్ చేయడానికి హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళని మభ్యపెట్టో, ఎరవేసో, వాళ్ళని భయపెట్టో, బాధపెట్టో వాళ్ళని
పెళ్లి చేసుకోవటము, లేదు వాళ్ళని ఒక రిలేషన్‌లోకి తీసుకురావటము, వీళ్ళకి ఇష్టమైన పనులు వాళ్ళతో చేయించటము, అట్లాగే వాళ్ళని మతం మార్పిడికి ప్రోత్సహించటము, లేదు వాళ్ళని ఫోర్స్ చేయటము, అది లవ్ జిహాదీ. సో, ఇక్కడ మనకు తెలుస్తుందేంటంటే, ఈ జానీ మాస్టర్ అనే వ్యక్తి జన్మతః ముస్లిం. నెల్లూరు జిల్లాకు చెందినవాడు. హ్మ్. అతను ఫస్ట్ చేసుకున్న అమ్మాయి అతనితో పాటు వర్క్ చేసిన ఒక డాన్స్ మాస్టర్‌నే హ్మ్. చేసుకున్నట్టున్నాడు అతను. ఆ అమ్మాయి అసలు పేరు స్వర్ణలత అనుకుంటాను. తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ చూడటం జరిగింది ఆ అమ్మాయిది. షీ వాస్ క్లియర్‌లీ మెన్షనింగ్ దట్ మా అత్తగారి ఇంట్లో నన్ను ఆయేష అంటారు. బట్ మా మదర్ వాళ్ళందరూ కూడా స్వర్ణలత అంటారు. హ్మ్. నేను 2 రకాల పండగల్ని జరుపుకుంటాను. బతుకమ్మని ఎత్తుతాను. అట్లాగే మా అత్తగారింటి పండగల్ని గూడా చేస్తాను. సో, అది లవ్ జిహాదియా కాదా అనేది ఆమె చెప్పగలుగుతది. హ్మ్. బేసికల్లీ బికాజ్ ఆమెని ఫోర్స్ చేసి ముస్లిం మతంకి కన్వర్ట్ చేశారా లేదా అనేది ఆమె చెప్పగలుగుతది. బట్ ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టిన కంప్లెయింట్‌లో మటుకు చాలా స్పష్టంగా పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైమ్ మతం మార్చుకోమని చెప్పేసి అతను ఆ వైఫ్ కూడా ఫస్ట్ వైఫ్ కూడా హ్మ్. ఫోర్స్ చేశారు. నా మీద ఫిజికల్ దాడికి దిగారు అని ఇచ్చారు. అది సీరియస్ ఆరోపణ అది. హ్మ్. ఎందుకంటే నీకు ఒక మతం గురించి సంపూర్ణమైన అవగాహన ఉండి, నీకు ఇష్టం ఉండో, నీకు దాని మీద నేను మారాలి అనే దీంతో నియంత్రణకి నువ్వు వాలంటరీగా వెళ్ళటం ఒక పద్ధతి. దానికి ఎవరికీ అబ్జెక్షన్ ఉండదు. నువ్వు వాలంటరీగా గనుక మతం మారావంటే దాన్ని ఎవరు క్వెషన్ చేయలేరు. బట్ నీ మీద నిన్ను భయపెట్టో, నిన్ను కొట్టో, తిట్టో, లేకపోతే నిన్ను కత్తి చూపి భయపెట్టో, నిన్ను వదిలేస్తానని భయపెట్టో, ఏదో విధంగా నిన్ను ఆశ పెట్టో, భ్రమ పెట్టో గనుక నిన్ను వేరే మతంలోకి మార్చారంటే అది డెఫినిట్‌గా తప్పు. లీగల్‌గా కూడా తప్పు. సో, థట్ ఈస్ వాట్ బీజేపీ మహిళా మోర్చా వైపు నుంచి మేము మాట్లాడుతున్నది అది. సో, ఇక్కడ యాంగిల్ కూడా ఉంది. సో, ఇతను ఆల్రెడీ ఒక మహిళని కన్వర్ట్ చేసినట్టున్నాడు. అవును. అది బలవంతంగా చేశాడా? ఆమె ఇష్టపూర్వకంగా వచ్చిందనేది ఆమె క్లారిఫై చేయాలి. బట్ రెండో అమ్మాయి క్లియర్‌గా కంప్లెయింట్‌లో మెన్షన్ అవును. చేసింది. సో, ఇది లవ్ జిహాదీ కిందకి వస్తుంది. అకార్డింగ్ టు ద లవ్ జిహాదీ స్టాండర్డ్స్. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ కేస్‌లో ఈ కేస్ అంటే మీకున్న ఆలోచన ప్రకారం ఎంతవరకు వెళ్తది అక్క? అంటే ఆమె ఇన్ని రోజులు దాదాపు 2014 నుంచి వాళ్ళతో ఉన్నదని చెప్పేసి కొన్ని వస్తున్నాయి. లేదంటే 2019లో ఉన్న రిలేషన్ వస్తున్నాయి. సడెన్‌గా బయటకొచ్చి సడెన్‌గా కేస్ పెట్టేసరికి సో, ఇది ఎక్కడన్నా బ్రేక్ అయితదా కేస్? నిజంగా లేకపోతే సీ రేప్ కేస్ కిందకే తీసుకుంటారా ఈ విషయాన్ని? ఇక్కడ ఫ్యూ థింగ్స్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఫ్యూ థింగ్స్. హ్మ్. ఎవరైనా ఎప్పుడైనా కంప్లెయింట్ పెట్టొచ్చు. హ్మ్. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఇది జరగగానే వెంటనే పెట్టేసేయాలని ఉండదు. ఎందుకంటే అనుకోని విషయం ఒకటి జరిగినప్పుడు లైఫ్‌లో పర్టిక్యులర్‌లీ ఒక మైనర్ విషయంలో ముఖ్యంగా మహిళల విషయంలో వాళ్ళు ఒక షాక్, ఒక అభద్రతా భావం ఉంటుంది. ఈ అమ్మాయి అందుట్లో మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడికి మూవ్ అయిన అమ్మాయి. సో, ఇక్కడ లోకల్ సపోర్ట్ ఎంతుందో మనకు తెలీదు ఆ అమ్మాయికి హ్మ్. వచ్చిన కొత్తలో. ఎందుకంటే ఫర్ ఆల్ దట్ ఐ నో ఆ అమ్మాయి ఏదో కాంపిటీషన్‌కొచ్చింది. వెళ్ళిపోయే అమ్మాయిని వీళ్ళు ఆపి జాబ్ ఇచ్చారు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అని. సో, ఫర్ ఆల్ దట్ వి నో షీ ఈస్ డిపెండెంట్ ఆన్ హిమ్ హ్మ్. ఫర్ ఫైనాన్షియల్ ఇది కూడా. హ్మ్. ఆమె ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా అతని మీదే ఆధారపడి ఉన్న టైం అది. వర్క్ అతనితోనే చేస్తోంది. అతని మీద కంప్లీట్‌గా ఆధారపడింది. అవును. ఆధారపడినప్పుడు ఏంటంటే, ఆ అమ్మాయికి ఏం ఆలోచన ఉందో తెలీదు. ఆ అమ్మాయి బేసిక్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ అమ్మాయి ఫైనాన్షియల్‌గా ఎంత స్టేబుల్? వితౌట్ దిస్ జాబ్ ఆ అమ్మాయి సర్వైవ్ అవ్వగలిగేదా? ఒక తల్లితో తను ఒక వేరే స్టేట్‌కి, వేరే సిటీకొచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలనుకునే క్రమంలో అనేక విధమైన ఒత్తిళ్లుంటాయి ఆ అమ్మాయికి. ఆర్థిక పరంగా, సాంఘికంగా చాలా ఒత్తిళ్లుంటాయి. అందుట్లో ఇంకోటి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కాగ్నిటివ్ ఇమ్మెచ్యూరిటీ. హ్మ్. యూ కెనాట్ ఎక్స్‌పెక్ట్ ఎ 16 ఇయర్ ఓల్డ్ టు మేక్ వెరీ మెచ్యూర్ డెసిషన్స్. వెరీ డెసిసివ్‌గా డిసైడ్ చేసుకునే ఇది కూడా ఉండదు వాళ్ళకి ఆ అవును. టైంలో. 16 ఏళ్ల ఏం తెలుస్తుందండి? ఏం అవతల తెలుస్తుంది ఆ వాళ్ళు అమ్మాయికి? చెప్పింది నిజం అనుకుంటారు. నిజం అనుకుంటారు. లాంగ్వేజ్ తెలియకపోవచ్చు ఆ అవును. అమ్మాయికి ఇక్కడ. ఆ అమ్మాయికి ఇక్కడ సపోర్ట్ స్ట్రక్చర్ లేదు. ఇది జరిగింది ఎక్కడో బాంబేలో ఉంటున్నారు. ఆఫ్ కోర్స్ పోలీస్ హాస్ టు ప్రూవ్ దట్ షీ ఈస్ బీన్ అసాల్టెడ్ అట్ దట్ అవును. పాయింట్ ఇన్ టైమ్. కాకపోతే నిజంగా ఆ అమ్మాయిని మైనర్‌గా ఉన్నప్పుడు ఇతను లొంగ తీసుకోనో, బలవంతం చేసో అమ్మాయి మీద దాడి చేసి నిజంగా రేప్ చేసుంటే అది పోక్సో చట్టం కిందకి వెళ్తుందది ఆటోమేటిక్‌గా. హ్మ్. బట్ అది దానికి సందర్భంగా పోక్సో నిరూపించాలి కూడా. అది ప్రాసిక్యూషన్ మీద కూడా ఉంటుందది నిరూపించేది. ఇక్కడేంటంటే చాలామంది ఇక్కడ నాతో ఇవాళ వేరే ఒకళ్ళు కూడా కాల్ చేసి అడుగుతున్నారు. మేడం వీళ్ళు 5 ఇయర్స్, 4 ఇయర్స్ వీళ్ళు ఫ్రెండ్లీ రిలేషన్‌లో ఉండి హ్మ్. ఇప్పుడేదో తేడా వచ్చి ఆ అమ్మాయి వచ్చి కంప్లెయింట్ పెట్టింది. ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు కదా అని. దానికి నేను ఒకటే ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక పర్సన్‌ని మీరు చాలా ఇష్టపడి ఉండొచ్చు. 4, 5 ఏళ్ళు అతనితో రిలేషన్‌లో ఉండొచ్చు. లివ్ ఇన్ గానివ్వండి, పెళ్లి చేసుకున్న ఏదైనా గానివ్వండి. ఒక రిలేషన్‌లో ఉండొచ్చు. బట్ మీకెక్కడో వాళ్ళతో భేదాభిప్రాయాలు రావచ్చు. లేదు భేదాభిప్రాయాలు అక్కర్లేదు. మీకొక పర్టిక్యులర్ డే అతను మీతో ఆహ్,
ఒక సెక్షువల్ డిజైర్ ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు, మీకు ఆ రోజు ఒంట్లో బాలేకనో, మీ మూడ్ బాలేకనో, మీ ఆరోగ్యం బాలేకనో, లేదు మీకు అతని మీద ఏదైనా విరక్తొచ్చి, నాకొద్దు నో అని చెప్పినప్పుడు, అతను బలవంతం చేశాడనుకోండి, అది డెఫినిట్‌గా నేరమే. హ్మ్. నేరమే. మనకి మన లాలో ఈవెన్ వైఫ్‌ని రేప్ చేసినా గూడా అగెయిన్స్ట్ విల్ దట్ ఈస్ ఎ క్రైమ్. సో, అందువల్ల ఏంటంటే లా అనేది చాలా ఫైనర్ పాయింట్స్ మీద బేస్ అయ్యి ఉంటుందండి. జస్ట్ బికాజ్ ఆ అమ్మాయి అతనితో కలిసి వర్క్ చేసింది. అతను ఆ అమ్మాయికి అవకాశాలు ఇచ్చాడు. అతను ఆ అమ్మాయిని ఇన్ని రోజులు వాళ్ళిద్దరు కలిసి తిరిగారు, కలిసి ఉన్నారు, కలిసి వర్క్ చేసుకున్నారు. వైఫ్‌కి తెలుసు ఇవన్నీ ఓకే. బట్ ఏ ఒక్క పాయింట్‌లో గూడా ఆ అమ్మాయికి ఈ రిలేషన్ నాకింక వద్దు, ఇతనితో నాకింక వద్దు అని అనుకుందనుకోండి, దెన్ షీ హాస్ ఎవ్రీ రైట్ టు గో అండ్ కంప్లెయిన్ ఇతను బలవంతం చేసుంటే. అందుట్లో ఇక్కడేంటంటే, నేను వింటున్నదేంటంటే, ఆ అమ్మాయిని శారీరకంగా గూడా చాలా సార్లు హింసించారు. అట్లాగే మానసికంగా ఆ అమ్మాయిని చాలా టెన్షన్‌లో పెట్టారు. వైఫ్ కూడా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని స్లాప్ చేయటం ఇదంతా హ్మ్. జరిగిందనేది మనకి మీడియా ద్వారా తెలుస్తున్న సమాచారం. ఇదేంటంటే కంప్లెయింట్‌లో ఆ అమ్మాయి పెట్టింది ఇవన్నీ. బట్ యాక్చువల్‌గా ఇవన్నీ జరిగాయా లేదా అనేది మనకి జానీ మాస్టర్ గారు నోరు విప్పితే గాని తెలీదు. ఆయన నోరు విప్పి అసలు జరిగిందేంటి అన్నప్పుడు ఇద్దరి వెర్షన్స్ తీసుకొని ప్రూఫ్స్ ఎవరి పక్షాన ఉన్నాయి అనేది కూడా చూసుకుంటారు గదా! చూసుకున్న తర్వాత అది దెన్ ఇట్ గోస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి దెన్ వెన్ ఇట్ గోస్ టు ద కోర్ట్ దట్స్ వెన్ ఎవరు తప్పు చేశారా? లేదా? అనేది అప్పుడు తెలుస్తుంది. అంతేగాని మీడియా వన్ సైడెడ్‌గా ఒకళ్ళ వెర్షన్ వినటం కూడా కరెక్ట్ కాదు. ఇన్ ఆల్ లైక్లీహుడ్ ఆ అమ్మాయి నిజమే చెప్తుందేమో నాకు తెలీదు. బట్ నేనేమంటున్నా అంటే ఇన్ జనరల్ ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ జానీ మాస్టర్ ఇన్సిడెంట్ అని చెప్పట్లా. ఇది ఎవరి మీదైనా రావచ్చు. ఎవరి మీదైనా రావచ్చు. కానీ ఏమవుతుందంటే మీకు ఒక ఆరోపణ ఎవరైనా చేయొచ్చు. కానీ అది నిజమా? అబద్ధమా? అని తేల్చాల్సిన బాధ్యత పోలీసులది. ప్లస్ కోడ్. అది నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌ది కోర్ట్‌లో. ఇవన్నీ జరిగేంత వరకేంటంటే ఆరోపణలన్నీ పెట్టేసి మనం వాళ్ళని నిందితులుగా మార్చలేం. అక్క సరే 'జానీ మాస్టర్' ఇష్యూ తెరపైకొచ్చింది కాబట్టి చాలామంది వివిధ రకాలుగా ఎక్స్‌ప్రెస్ చేస్తుళ్ళు, చెప్తుళ్ళు. కానీ బయటకు రాని ఎన్నో ఉన్నాయి. అసలు నిజంగా ఇప్పుడు ఫర్ మహిళల పైన ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను నేను మీకు. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థం గానీకి. హ్మ్. ఒక తమిళనాడులో ఒక ఆహ్, ఎర్లీ 90స్‌లో వర్క్ చేసిన ఒక మలయాళం యాక్ట్రెస్ హ్మ్. నేను ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నాను ఆ అమ్మాయిది. ఆ అమ్మాయి నేను 92లో అలా వర్క్ చేశాను. ఒక 3 టైమ్స్ మ్యారీడ్ యాక్ట్రెస్, తమిళియన్ యాక్ట్రెస్. వాళ్ళ హస్బెండ్ ఈస్ డైరెక్టర్. నన్ను వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని, నన్ను చాలా సార్లు సెక్షువల్లీ అబ్యూస్ చేశాడు. పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటానని చెప్పి, నేను ఒక సంవత్సరం తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి నేను బయటకొచ్చేసాను. అది ఇదని ఏదో అమ్మాయి ఇది చెప్పారు. నాకు సరే ఆఫ్‌కోర్స్ షీ హాస్ ఎవ్రీ రైట్ టు కంప్లెయిన్ అబౌట్ ఇట్ నౌ. నేను ముందే చెప్పినట్టుగా ఎప్పుడు జరిగినా కూడా కంప్లెయింట్ చేయొచ్చు. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ అమ్మాయి చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్. హ్మ్. ఎక్కడో అబ్రాడ్ సెటిల్ అయింది. మ్యారేజ్ చేసుకొని అబ్రాడ్ సెటిల్ అయింది. చాలా కాన్ఫిడెంట్ పర్సన్, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో, వాట్ టుక్ హర్ సో లాంగ్ టు కమ్ ఔట్? ఇప్పుడు ఒక మెచ్యూరిటీ లేని వాళ్ళు, ఒక సోషల్ సపోర్ట్ లేని వాళ్ళు, ఒక ఆధారం లేని వాళ్ళు, ఫైనాన్షియల్ ఇంకోళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ బయటకొచ్చి చెప్పడానికి కష్టం. హ్మ్. ఈ పర్టిక్యులర్ విషయం నేను చెప్తున్న ఆవిడ ఇప్పుడు ఇప్పుడు అతను అసాల్ట్ చేశాడు అని ఆమె చెప్తున్న వ్యక్తికి వయసు కనీసం 80 ఇయర్స్ ఉంటది. హ్మ్. సో, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కమింగ్ అండ్ టెల్లింగ్ నౌ? ఇప్పుడు ఇదే వాళ్ళు ఒక కొత్తలో చెప్పుంటే వేరే వాళ్ళు ప్రొటెక్ట్ అవుతారు గదా! అవును. ఇప్పుడు ఒక ప్రెడేటర్ అనే అతను ఒక్కళ్ళతో ఆపడండి జనరల్‌గా. జనరల్‌గా ఇట్లా విమెన్‌ని అబ్యూజ్ చేయాలనుకున్న వాడు చేసేవాళ్ళు పోతూనే ఉంటాడు. పోతూనే ఉంటారు. వన్ హ్మ్. ఆఫ్టర్ ద అదర్. ఇప్పుడు ఓ 2, 3 సంవత్సరాలు ఒకళ్ళతో ఆ ఉంటుంది. ఆ ఆలోచన తర్వాత ఉన్నవాళ్ళు ఇదుంటుంది. ఖచ్చితంగా అదే. అదే అటు ఉంటుంది. బయటే ఎళ్ళిపోతారు. వాళ్ళని ప్రెడేటర్స్ అనేది అందుకే. అంటే హ్మ్. వాళ్ళు ఇది బయట పడలేదు గదా! ఇంకొకళ్ళు అన్నట్టుగా హ్మ్. వెళ్ళిపోతూ ఉంటారాళ్ళు. సో, ఒకళ్ళు బయటకొచ్చి చెప్పినప్పుడు ఏమవుతుందంటే, మీకక్కడితో ఆగుతుంది. ఇంకొకళ్ళు ఎఫెక్ట్ అవ్వరు. అవును. ఇప్పుడు ద రీజన్ వై వి ఎంకరేజ్ ఆల్ విమెన్ టు కమ్ ఔట్ అండ్ టాక్. ఈ మీ టూ మూవ్‌మెంట్ ఇంత విశ్వవ్యాప్తంగా ఎందుకు వెళ్తుంది అంటే, ఇబ్బంది పడిన వాళ్ళు ఎలాగో ఇబ్బంది పడ్డారు. అది ఒక స్కార్ వాళ్ళకి. అవును. మెంటల్‌గా వాళ్ళకొక స్కార్ అది లైఫ్ లాంగ్. అండ్ నోబడీ కెన్ టేక్ అవే దట్ పెయిన్ ఫ్రమ్ దెమ్. అది వాళ్ళకెప్పుడు కూడా అదొక స్ట్రెస్ ఒస్తది వాళ్ళకి అది తలుచుకోగానే. ఇట్స్ వెరీ డిప్రెసింగ్. కానీ వేరే వాళ్ళు ప్రొటెక్ట్ అవుతారు కదా! వేరే వాళ్ళు ప్రొటెక్ట్ అవుతారు గదా! నేనది ఆ పాయింట్ నేననేది. పీపుల్ బయటకొచ్చి మాట్లాడాలి. మాట్లాడనివ్వాలి వాళ్ళని. మాట్లాడిన తర్వాత చేశారా లేదా అనేది ఇచ్చేయాలి. ఇప్పుడు కొంతమంది ఏ లా అయినా అబ్యూజ్ అవుతుందండి మనకి. ఎనీ లా. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కానివ్వండి, ఏదైనా అవును. కానివ్వండి, గృహహింస నిరోధక చట్టం కానీ ఏదైనా
ఎంతో కొంత మిస్యూజ్ అవుతుంది. కానీ మెజారిటీ పీపుల్ విల్ గెట్ బెనిఫిటెడ్. మీకు 100 కేసుల్లో 80% జెన్యూన్ కేసులుండి 20% ఏదో సెకండరీ గెయిన్ ఆశించి కేసులు పెడతారు చూసారా? వాళ్ళ కోసమని అన్ని కేసులు తప్పుడువి కాదు. అందరూ తప్పుడు వాళ్ళు కాదు. బట్ నేననేది ఏంటంటే ప్రతి కేస్‌లో డెఫినిట్‌గా వీ హావ్ టు మేక్ ష్యూర్ దట్ ద పర్సన్ యూ ఆర్ ట్రైయింగ్ టు పనిష్ అనేది బియాండ్ రీజన్, బియాండ్ డౌట్ చేయాలి. లేతే దే ఆర్ ఆల్సో స్కార్డ్. ఎందుకంటే మనం ఇక్కడ ఒక విమెన్ ప్రొటెక్ట్ చేద్దామని చూస్తున్నాం. కానీ అవతల పర్సన్ కూడా ఒక మ్యారేజ్ ఉంటుంది. పెళ్ళైన వాళ్ళు ఉంటారు. ఫ్యామిలీ ఉంటది. పిల్లలు ఉంటారు. పేరెంట్స్ ఉంటారు. ఇన్‌లాస్ ఉంటారు. ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ ఉంటుంది. ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇట్స్ స్కార్ ఫర్ దెమ్ ఆల్సో. జస్ట్ బికాజ్ మగవాడు కాదా అని చెప్పేసి మనము వి జస్ట్ కాంట్ అస్యూమ్ దట్ ఆల్ మెన్ ఆర్ విలన్స్. అవునా కదా? యాజ్ మచ్ యాజ్ ఐ సపోర్ట్ విమెన్, ఐ ఆల్సో థింక్ సెన్సిటివ్లీ అబౌట్ మెన్. ఎందుకంటే ఒక మగవాడి మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ మగవాడికి 100% ఛాన్స్ ఉండాలి టు కమ్ అవుట్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్. ఇప్పుడు సే సపోజ్ ఒక మగవాడికి ఆ అమ్మాయి ఇప్పుడు కార్డ్ తెచ్చుకోవడానికో దేనికో నాకు 18 ఇయర్స్ నిండాయని చెప్పిందనుకోండి. బిలీవ్ చేయొచ్చు కదా వాళ్ళు 18 నిండిందని చెప్పి. ఈ అమ్మాయి 16 అని తెలియకపోవచ్చు కదా! సో యూ హ్యావ్ టు ఆల్వేస్ థింక్ పాసిబిలిటీస్ కూడా థింక్ చేయాలి. ఆల్ కైండ్స్ ఆఫ్ పాసిబిలిటీస్. ఇవన్నీ కూడా ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లోనే తేలుతాయండి. మీడియాలో వన్ సైడెడ్‌గా ట్రయల్స్ నడపడం వల్ల ఏ కేసు ఇదవ్వదు. ఇన్‌ఫాక్ట్ అది ఇట్ విల్ యాడ్ టు ద కన్‌ఫ్యూషన్ నిజం చెప్పాలంటే. అండ్ స్కార్ చేసే అధికారం మీడియాకు కూడా లేదండి ఎవరిని కూడా నిజం చెప్పాలంటే. ఇప్పుడు మీడియాకు కూడా వన్ సైడెడ్‌గా రన్ చేయకూడదు. మీడియాస్ జాబ్ ఇస్ టు రిపోర్ట్ ద న్యూస్, నాట్ టు టేక్ సైడ్స్. మీరు వాళ్ళు చెప్పింది రిపోర్ట్ చేయండి, వీళ్ళు చెప్పింది రిపోర్ట్ చేయండి. లెట్ ద పీపుల్ మేక్. ఆఫ్ కోర్స్ మీ వ్యూస్ ఇన్ ద వే ఆఫ్ డిబేట్స్ అవన్నీ వ్యూస్ ఎక్స్చేంజ్ చేయొచ్చు. బట్ డోంట్ టేక్ ఎనీ సైడ్స్. ఒక సైడ్ తీసుకోకండి. ఎవరి సైడ్ తీసుకోవద్దు. న్యూట్రల్గా రిపోర్ట్ చేయండి. లెట్ పీపుల్ కమ్ అప్ విత్ దేర్ ఓన్లీ థింకింగ్ ప్రాసెసెస్. అట్ ద సేమ్ టైం ఇది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది అంటే ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత పోలీసులది, ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ది. అంటే నిజంగా మీరు అన్నట్టు 2 సైడ్స్ తీసుకుంటారు అక్క. ఇంకోటి ఏంటంటే అసలు ఆలోచన విధానం ఎక్కడ మొదలవుతుందంటే ఎక్కడ చూసినా సరే ఈ టాలీవుడ్‌లో కాకుండా ఏ డిపార్ట్‌మెంట్ ఉన్నా సరే, ఏ కేటగిరీలో అయినా నేను సరే ఇందాక ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. చెప్పినట్టుగా అన్ని రంగాల్లోనూ ఉందండి ఇది. అంటే ఆలోచన అంటే ఎక్కడ ఇలాంటి నిర్మూలించాలంటే ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటాయి? ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్నో కఠినమైన చర్యలు తీసుకొచ్చినా ఫస్ట్ సరే ఆఫ్ ఆల్ ఇవి ఆగట్లేదు. ఏంటంటే ట్రెడిషనల్‌గా మనకి ఎప్పుడు అమ్మాయికే జాగ్రత్తలు చెప్తారు. ఎప్పుడు అమ్మాయికి ఇలా డ్రెస్ చేసుకోవాలి, ఇలా చేయాలి, ఇలా గట్టిగా నవ్వకూడదు, ఇలా పరిగెట్టి నడవకూడదు, ఇలా అటెన్షన్ వచ్చేలాగా చేయకూడదు, ఇలా అన్నీ చెప్తారు. కానీ చెప్పాల్సిన జాగ్రత్తలు కానీ ఇవన్నీ కానీ మగపిల్లలకి చెప్పాలండి. మగపిల్లలకి మీరు ఆడపిల్లల పట్ల ఎలా బాధ్యతగా వ్యవహరించాలి, మీ క్లాస్మేట్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఫ్యామిలీలో ఉన్న మహిళల ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది మీ బాధ్యత. మీరు సంస్కారవంతంగా మగపిల్లల్ని ఎలా పెంచారు, పేరెంట్స్ కానివ్వండి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎలాంటి వాల్యూస్ ఇచ్చారు. అలాగే స్కూల్లో ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో అందరికీ మోరల్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు అసలు మోరల్ లెసన్స్ ఇచ్చేవాళ్ళే లేకుండా పోయారు. అసలు మనకి ఒక కైండ్ ఆఫ్ అంటే పిల్లలకి ఇంకా ఓన్లీ గేమ్స్ అవి కూడా మోస్ట్లీ ఫోన్లో ఆడుకునే గేమ్స్, సిస్టంలో ఆడే గేమ్స్ వీటితోనే అడిక్ట్ అయిపోతున్నారు. సో పిల్లలకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఒక సెన్సిబుల్గా వాళ్ళకి మన కల్చర్ ఏంటి, మన వాల్యూ సిస్టమ్ ఏంటి, ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి, ఆడపిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి, వాళ్ళని వాళ్ళు మీరు సమానం, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీది. వాళ్ళని అన్నెసెసరీగా టచ్ చేయటం కానీ, సోషల్ మీడియా వాళ్ళని అనవసరంగా వాళ్ళని స్టాక్ చేయటం కానివ్వండి, వాళ్ళ మీద అన్నెసెసరీ కామెంట్స్ పెట్టడం కానీ ఇవన్నీ చేయకూడదు. కళ్ళల్లో చూసి మాట్లాడటం నేర్పించాలి మగపిల్లలకి తల్లి ఎప్పుడు కూడా. కళ్ళల్లో చూసి మాట్లాడండి. అంతేగాని బాడీలో ఏ పార్ట్స్ చూడాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి రివీలింగ్ క్లాత్స్ వేసుకుంటే దట్ డజంట్ మీన్ దట్ షీ ఈజ్ ఇన్వైటింగ్ అటెన్షన్ ఆర్ షీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఇట్స్ హర్ రైట్ టు డ్రెస్. ఓకే, ఒక డ్రెస్సింగ్ వల్ల లేదా ఒక మాట్లాడే విధానం వల్ల షీ ఈస్ నాట్ సంబడి అప్ ఫర్ ఎ రిలేషన్షిప్ ఆర్ ఇట్స్ నాట్ లైక్ షీ ఈజ్ అవైలబుల్. అది ఒకటి మగపిల్లలకి చాలా చిన్నప్పటి నుంచి చెప్పాలి. అట్లాగే వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి. ఆల్కహాల్, డ్రగ్స్, స్మోకింగ్ ఇవన్నీ కూడా. అట్లాగే వాళ్ళు సెల్లో ఏం చూస్తున్నారు, ఫోన్ కంటెంటా ఏంటనేది కూడా కొంత అవగాహన ఉండాలి మనకి. ఇవాళ రేపు ఏముందండి, యూనో డేటా చాలా ఫ్రీ అయిపోయి అందరికీ ఎవ్రీబడి దే డౌన్లోడింగ్ పోర్న్ కంటెంట్. ఇప్పుడు మీరు ఒక్కోసారి పొరపాటున ఒకటి ఏదన్నా ఒకటి నొక్కబోతే వాటంతటికి వాటికే ఓపెన్ అయిపోతున్నాయి.
ఇది ఇంటర్నెట్లో అందరికీ యాడ్స్ కూడా కామన్ ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ అది వచ్చేస్తున్నాయి. వచ్చేస్తున్నాయి. అండ్ కంటెంట్ ఓటీటీ కంటెంట్ ఎంత భయంకరంగా ఉంటుంది. వల్గర్ లాంగ్వేజ్, అబ్యూజింగ్. అబ్యూజింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అసలు ఇట్స్ సో ఇది. ఇప్పుడు మీరు నేను ఎప్పుడు 'బిగ్ బాస్' చూడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఎవరో మా కజిన్ దాంట్లో ఉంటే నేను ఐ జస్ట్ వాచ్ 'బిగ్ బాస్' ఫర్ 2-3 డేస్. నాకు ఆశ్చర్యం వేసింది అసలు ద వే దేర్ ఆల్ అన్‌రిలేటెడ్ టు ఈచ్ అదర్. బట్ ఎంత క్యాజువల్‌గా టచ్ చేయటం గాని, హగ్స్ ఇవ్వడం గాని, కిస్ చేసుకోవడం గాని, వాట్ ఆర్ యూ షోయింగ్? దిస్ ఈస్ ఎ షో దట్స్ వాచ్డ్ బై సో మెనీ పీపుల్ ఇన్ ద కంట్రీ. ఐ బిలీవ్ ఇట్స్ వన్ ఆఫ్ ద హైలీ వాచ్డ్ ప్రోగ్రామ్ కదా అన్ని నేను తర్వాత ఎవరితో అంటుండే అంటున్నారు, మీరు ఎప్పుడు చూడలేదు కదా మేడం, మీకు అందుకని తెలీదు, ఇది భయంకరంగా ఉంటాయి, ఇలాగే ఉంటాయని. నేను ఏమంటున్నా అంటే, మీరు వెన్ యూఆర్ షోయింగ్ సంథింగ్ ఆన్ ద టీవీ, మీడియాలో ఒకటి చేస్తున్నప్పుడు అది ఒక ఇప్పుడు యంగ్స్టర్స్ దాన్ని ఇమిటేట్ చేస్తారు ఆ బిహేవియర్ని. దే థింక్ ఇట్స్ కూల్ టు టచ్ విమెన్ లైక్ దాట్, టు హగ్ లైక్ దాట్, టు కిస్ దెమ్ లైక్ దాట్. మీరు బయట లైఫ్లో మీరు చెయ్యండి అట్లా. ఈజ్ దాట్ నార్మల్? మీకు పరిచయం లేని అమ్మాయిని వెళ్ళి మీరు ఒక 2 వారాల పరిచయంతో మీరు హగ్స్, కిసెస్ ఇచ్చేంత పరిచయం వస్తుందా మీకు? అంటే మీరు చూస్తున్న మీడియా కానివ్వండి, వాళ్ళని ద వే విమెన్ ఆర్ బీయింగ్ ప్రొజెక్టెడ్ యాజ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిజైర్. ఐ హ్యావ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ విత్ ఇట్. అంటే నిజంగా సోషల్ మీడియా గానీ, మీడియా ప్రభావం చాలా ఉందంటారా వచ్చే జనరేషన్స్ పైన ఇలాంటివి గానీ? ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ వాళ్ళు చేతులు దులుపుకోవచ్చు, హ్మ్. సొసైటీ అంతా అలాగే ఉంది అది ఇదని. నాన్సెన్స్ అండి. మూవీస్లో ద వే విమెన్ ఆర్ ప్రొజెక్టెడ్. ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే ఒక హీరోని ఎంత వల్గర్గా మాట్లాడితే, మీరు ఇస్మార్ట్ శంకర్, ఆ చెత్త మూవీస్ ఉన్నాయి కొన్ని, ఆ మూవీస్లో చూడండి హౌ దే టాక్ టు విమెన్. ఇస్ దట్ నార్మల్? విమెన్ అట్లా ట్రీట్ చేయమని ఎక్కడని చెప్తున్నారా మనకి? ఒకవైపు ఏమో విమెన్ని దేవతలు అంటాం మన ఇండియన్ కల్చర్లో. బట్ ఒకవైపు ఏమో ఏంటే ఈ లాంగ్వేజ్ మాట్లాడతారు. అంటే ఇలాంటి నియంత్రించడానికి సోషల్ మీడియా పైన ఆంక్షలు ఉంటే బాగుంటుందా? లేకుంటే ఈ స్కూల్స్‌లో గానీ, కాలేజ్‌లో అవగాహనకు సంబంధించిన ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటదా? సోషల్ మీడియా నియంత్రించడం అంటే అండి, ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవ్రీ కామెంట్ దట్ గోస్ ఆన్ సోషల్ మీడియా. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా ఎంతమంది వాడుతున్నారండి? ఆల్మోస్ట్ 90% వాడుతున్నారు. చాలా మంది వాడుతున్నారు. అట్లీస్ట్ మన జనాభాలో ఒక 30 కోట్ల మంది వాడతారు ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ద అదర్ కదా. ఇంతమంది వాడుతున్న దాన్ని రోజు పెట్టే కామెంట్స్ ఎవరు నియంత్రించగలుగుతారండి? ఆంక్షలు పెట్టచ్చా మరి ఇలాంటి వాటి పైన? ఆంక్షలు పెడితే, ఇప్పుడు మీరు ఒక ఆంక్ష పెడతారు, బట్ దాన్ని ఎవరు చెక్ చేస్తారు? మళ్ళీ కొత్తవి వెతుక్కుంటారు. ఆలో నేను అనేది ఏంటంటే సెల్ఫ్ రెస్ట్రెయింట్ ఉండాలి ఏ విషయంలో అయినా. మీకు సోషల్ మీడియా అనేది మీకు ఒక స్వేచ్ఛ టు వాయిస్ యువర్ ఒపీనియన్స్. మీకు మంచి విషయాల మీద మీరు వాయిస్ అవుట్ చేయండి ఇన్ ఎ కన్స్ట్రక్టివ్ వే. బట్ మీరు దాన్ని విమెన్ని ట్రోల్ చేయడానికో, సెలబ్రిటీస్‌ని ఇప్పుడు మేము ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు నీకు ఇచ్చాను. నా కింద ఐ నో చెత్త పెడతారు. మేము చదవం. ఎందుకంటే ఆ చెత్త పెట్టే వాళ్ళకి అంత టైం ఉందేమో. మాకు ఆ టైం ఉండదు. మాకు ఇష్టం కూడా ఉండదు చదవటం. ఎందుకంటే దట్ స్పాయిల్ యువర్ మూడ్స్. ఎందుకంటే ఆ కామెంట్స్ పెట్టేవాళ్ళు పని పాట లేని వాళ్ళన్నా ఉంటారు, లేకపోతే ఇమ్మెచ్యూర్ మైండ్స్ అన్నా ఉంటాయి, లేకపోతే నేను ఇందాక అన్నట్టు హైలీ పెటర్నలిస్టిక్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే ఇలాంటి ఆలోచన మారాలంటే ఇలాంటి విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటదా? లేకపోతే వాళ్ళకేమన్నా కౌన్సెలింగ్ ఇవ్వాలనా? ఇక్కడ ఒకటి ఉందండి. చిన్న ఇది జరుగుతుందనుకోండి, హెరాస్మెంట్. లైక్ ఇప్పుడు స్కూల్‌కి, కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు వెంట పడటం, ఆళ్ళ మీద ఆహ్, హ్మ్. ఇవి ఏమైనా విసరటము, లేదు అమ్మాయి మీద ఎక్కువ పాటలు పాడటం, కామెంట్స్ చేయటం, నేను ప్రేమిస్తున్నా అంటే ఎంట పడటము, ఇట్లా ఇచ్చేసేయండి. అది కౌన్సెలింగ్‌తో సెట్ అవుతుంది. వాళ్ళు లిటరల్‌గా నీ మీద యాసిడ్ పోస్తా, నిన్ను కత్తి పెట్టి నరుకుతా, హ్మ్. నేను ఇట్లా మాట్లాడుతున్నాననుకోండి, వాడు కౌన్సెలింగ్‌తో సెట్ అవుతాడని మీరు అనుకుంటున్నారా సీరియస్లీ అనుకుంటున్నారా మీరు? సెట్ అవ్వరు వాళ్ళు. రావచ్చు కౌన్సెలింగ్‌కి, వస్తారు పేరెంట్స్‌తో 2, 3 సార్లు. కానీ మీరు చాలా సంఘటనలు చూడండి, అట్లా బెదిరించిన వాళ్ళు ఎక్కడో ఒక పాయింట్‌లో ఆ అమ్మాయిని అటాక్ చేస్తున్నారు. సో, నేను అనుకోవడం ఏంటంటే, కౌన్సెలింగ్ చేయటానికి కూడా కేసెస్ షుడ్ బి స్క్రీన్డ్ వెరీ కేర్‌ఫుల్లీ బై పోలీస్. చాలా కేర్‌ఫుల్‌గా స్క్రీన్ చేయాలి అండ్ వాళ్ళని ఫాలో అప్ చేయాలి. వాళ్ళని ప్రొఫైల్ చేయగలగాలి. వీళ్ళల్లో ఉన్మాద లక్షణాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? వీళ్ళు గతంలో ఏమన్నా వైలెంట్ థింగ్స్ చేశారా? వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు కొన్ని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయి. వైలెంట్‌గా రియాక్ట్ అయ్యే ఫాదరు, లేతే ఆల్కహాలిక్ ఫాదరు ఇట్లా ఉందనుకోండి, వాళ్ళకి పిల్లలకి కూడా అవే వస్తాయి జనరల్‌గా. ఇప్పుడు అబ్యూజివ్ ఫాదర్ ఉన్నప్పుడు పిల్లలు కూడా కొంచెం వాతావరణం ఉంటే అలా వస్తుంది. సో, కొంచెం అయన్నీ కూడా గమనించాలి. వెన్ పోలీస్ ఈస్ కౌన్సెలింగ్ దీస్ పీపుల్, డెఫినిట్‌గా ఇవన్నీ కూడా ప్రొఫైలింగ్ చేయాలి ప్రతి వ్యక్తిని. అండ్ సందర్భం ఏంటి, ఎంత సివియర్‌గా వాళ్ళు స్టాక్ చేస్తున్నారు, లేదా అబ్యూజ్ చేస్తున్నారనేది చూడాలి.
లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చాలా సీరియస్‌గా అబ్యూస్ చేస్తున్నారనుకోండి, మీ కౌన్సెలింగ్ ఏం హెల్ప్ చేయదు. దట్ గర్ల్ విల్ బి అండర్ థ్రెట్ ఓన్లీ. అట్లాగే ఆడపిల్లలు కూడా కొత్త వాళ్ళతో పరిచయాలు చేసుకునే ముందు 1కి 4 సార్లు వాళ్ళని స్క్రీన్ చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రేపు చూడండి మీరు సోషల్ మీడియాలో ఎవడెవడో మెసేజ్‌లు పంపిస్తాడు. No. మనకు తెలీదు. వాళ్ళెవరో తెలీదు. యూ డోంట్ నీడ్ టు బిఫ్రెండ్ ఎవ్రీబడీ హూ సెండ్స్ యూ ఎ మెసేజ్. వాళ్ళెవరో తెలీదు. కొన్ని కొన్ని సందర్భాల్లో మగ, ఆడ కూడా తెలీదు మనకి. No. అవునా? మీకు దాని Fake డీపీ చూస్తే fake ఏదో accounts ఫేక్ చాలా అయిపోయినాయి. పిక్చర్ ఉంటుంది. అవును. అసలు వాళ్ళు మగవాళ్ళా? ఆడవాళ్ళా? తెలీదు. వాళ్ళెవరో తెలీదు. సో, మనకి తెలిసి లేదు మనకి తెలిసిన వాళ్ళకి బాగా తెలిసిన వ్యక్తిని మీరు బిఫ్రెండ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. బట్ వేరే కొత్త వాళ్ళని మీరెలా చేస్తారు? ఏ ధైర్యంతో చేస్తారు? సో, అందువల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మహిళలు కూడా తీసుకోవాలి. పిల్లలు కూడా తీసుకోవాలి. అక్క ఫైనల్‌గా వీటన్నిటిలో మార్పు రావాలంటే ఏం చేయాలి వీటన్నిటికి? నేనదే ఇందాక చెప్తున్నాను. పిల్లల్ని ఫస్ట్ కండిషన్ చేయటం. మగ పిల్లల్ని కండిషన్ చేయటము, వాళ్ళని సెన్సిటైజ్ చేయడం, జెండర్ సెన్సిటైజేషన్ చేయటము. అలాగే మహిళలకు కూడా మీరు కొత్త వాళ్ళని మీరిట్లా సోషల్ మీడియాలో కానీ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నా, అబ్యూజ్ చేస్తున్నా, ట్రోల్ చేస్తున్నా దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్‌కి ఎస్కలేట్ చేసి కంప్లెయింట్ చేయటము. అట్లాగే ఇప్పుడు ఎవరైనా వెంటపడుతున్న కాలేజ్‌కి దానికి కౌన్సెలింగ్‌కి అంటే మైల్డ్‌గా ఉంటే కౌన్సెలింగ్‌కి, కొంచెం సివియర్‌గా ఉంటే పేరెంట్స్ దృష్టికి, పోలీస్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్ళటము. ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ ఇఫ్ హి సీమ్స్ ఇన్సెన్సిటివ్ గో అప్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్. ఇట్లా చేయటము. అండ్ వాళ్ళు జాగ్రత్తలు ఇప్పుడు చాలా ఇవున్నాయి. డివైసెస్‌లో చాలా అవును. వస్తున్నాయి యాప్స్. అవి కొంచెం డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవడం. వాళ్ళకి ఏమాత్రం అనుమానం ఉన్న యాప్స్ వాడటము. అట్లాగే బాయ్స్‌కి పర్టిక్యులర్‌గా బాయ్స్‌కి కాలేజ్‌లో కూడా వాళ్ళని వాచ్ చేసే సిస్టమ్ ఉండాలి వాళ్ళకి. వాట్ ఆర్ దే డూయింగ్ అనేది ఒక ఇదుండాలి. ఆహ్, వాళ్ళని కౌన్సిల్ చేయటం ఎప్పటికప్పుడు మగపిల్లల్ని ఇది. అట్లాగే వర్క్ ఎన్వైర్న్‌మెంట్స్‌లో ప్రతి చోట ఇప్పుడు పాష్ కమిటీస్ వచ్చేసాయి. విశాఖ గైడ్‌లైన్స్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఇంతకుముందు విశాఖ గైడ్‌లైన్స్ అంటే ఎవరికీ తెలిసేది కాదు. ఆఫ్ లేట్ ఒక 3, 4 ఇయర్స్ నుంచి ప్రతి ఫీల్డ్‌లో, ప్రతి దీంట్లో కూడా విశాఖ గైడ్‌లైన్స్ అందరూ ఇచ్చేస్తున్నారు. అండ్ అందరిని సెన్సిటైజ్ చేస్తున్నారు. మహిళలకు కూడా ఒక ప్లాట్‌ఫార్మ్ ప్రతి చోట ఉంటుంది. కమిటీ ఉంటుంది. వేర్ దే కెన్ గో అండ్ చెప్పొచ్చు. చెప్పలేని వాళ్ళు లెటర్ రాసి కూడా డ్రాప్ బాక్స్‌లో వేయొచ్చు. ఇవన్నీ ఉంది. ఇదే కాకుండా ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు కమిటీస్ వేస్తున్నారు. ఇప్పుడు శ్రీరెడ్డి ఇష్యూ అయినప్పుడు ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక కమిటీ వేశారు. ఆ తర్వాత సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ వేసి వీళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారు వాళ్ళకి. బట్ ఆ రిపోర్ట్ ఏమైందనేది ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. లేదు. అవును. సో, అంటే పొలిటికల్ విల్ కూడా ఇంపార్టెంట్. మీరేదో ఏదో కోర్ట్ చెప్పింది కదా అని ఒక కమిటీ వేసేసి, ఆ కమిటీ రిపోర్ట్ మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకోవటం అది కరెక్ట్ కాదు. సో, అధికారంలో ఉన్న పార్టీ ఎవరైనా సరే దే హావ్ టు మేక్ ష్యూర్ థట్ నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. వాళ్ళు ఏదైతే సబ్మిట్ చేశారో ఐ థింక్ 2021లో సబ్మిట్ చేసినట్టున్నారు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ బుట్ట దాఖలు చేసేసిందది. ఇప్పుడు దాన్ని సోమేష్ కుమార్ గారికి సబ్మిట్ చేసినట్టున్నారు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. హూ వాస్ ద చీఫ్ సెక్రటరీ అప్పుడు. సో, ఇప్పుడు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అది బయటికి తీయాలి. ఎట్లయితే హేమ కమిటీని ఎట్లయితే తొక్కిపెట్టారో ఇన్నేళ్ళు, ఇప్పుడు అది బయటికొచ్చిన తర్వాత మలయాళం ఇండస్ట్రీ అంతా ఎంతమంది బయటకొచ్చి చెప్తున్నారు? సో, మహిళలకి మీరు ఆ ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ పొలిటికల్ విల్ అనేది అన్ని పొలిటికల్ పార్టీస్‌కి ఉండాలి. పర్టిక్యులర్‌లీ పవర్‌లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్‌లో ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ ఉండాలి. సో, ఇవన్నీ చేయాలి. అట్లాగే మనకి శిక్షలు కానివ్వండి, చట్టాలు కానివ్వండి చాలా బలంగా ఉన్నాయి. మనకు కొత్త చట్టాలు అవసరం లేదు. పోక్సో చాలా గట్టిగా చేశాము, నిర్భయ చేశాము, ఆ తర్వాత దిశ చట్టం అన్ని చట్టాలున్నాయి మనకి. లెక్కకు మించినన్ని చట్టాలున్నాయి. మనకి ప్రాబ్లమ్ ఏంటంటే డిలే ఇన్ ద హోల్ ప్రాసెస్. ఇన్వెస్టిగేషన్‌లో డిలే, తర్వాత కోర్ట్‌కెళ్ళిన తర్వాత డిలే బికాస్ ఆఫ్ ది వర్క్ లోడ్ ఆన్ ద కోర్ట్స్. పెండింగ్ కేసుల వల్ల మనకి విపరీతంగా ఇది ఉంది. అలాగే మనకి ఫోరెన్సిక్ ల్యాబ్స్ తగినన్ని లేవు కంట్రీ వైడ్‌గా. సో, ఫోరెన్సిక్ ల్యాబ్స్ పెంచాల్సిన అవసరం ఉంది. అట్లాగే విమెన్ ఆఫీసర్స్‌ని పెంచాల్సిన అవసరం ఉంది. విమెన్ ఆఫీసర్స్ ఎక్కువ మంది ఉండట్లేదు. సో, విమెన్ ఆఫీసర్స్‌ని పెంచాల్సిన అవసరం ఉంది. పెథాలజిస్ట్‌ని వీళ్ళందరినీ కూడా అంటే స్టాఫ్‌ని పెంచాల్సిన అవసరం ఉంది. మీకు కంట్రీలో ఒక 3, 4 మేజర్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉంటే కాదు కదా! ఇంత పెద్ద కంట్రీ మనది. సరిపోదు. సో, డిలే ఈజ్ సంథింగ్ ఏదంటారు కదా! డిలే ఇన్ ఇది ఈజ్ జస్టిస్ డినైడ్ అని. అట్లా మనము న్యాయం చేయాలి అంటే సత్వరంగా చేయాలి. ఎప్పుడో మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు ముసలివాళ్ళు అయిపోయి అట్లా కాదు కదా! వీటికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్‌కి సరైనన్ని వసతులు కానివ్వండి, వాళ్ళకి నిధులు కానివ్వండి, వాళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, స్టాఫ్ కానీ లేరు. సో, అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్స్‌కి ఉంటుంది.
ఇంకొకైనా ముఖ్యమైన విషయం ఏంటి అంటే సొసైటీ ఇలా ఈ కంప్లైంట్స్తో బయటికి వచ్చిన మహిళల పట్ల సొసైటీ కూడా సానుకూలంగా ఉండాలి. అంటే ఇబ్బంది అయితేనే వచ్చి బయటికి చెప్తున్నారు అని, అంతేకాని విక్టిమ్ బ్లేమింగ్ కానివ్వండి, షేమింగ్ కానీ చెయ్యొద్దు. అట్ ద సేమ్ టైం ఆల్సో మీరు జడ్జ్మెంటల్గా, అంటే మహిళ వచ్చి బయట చెప్పింది కాబట్టి మొత్తం మగవాడిదే తప్పు అని కూడా అనుకోకూడదు. ఎందుకంటే ఇవాళ రేపు మనము అది కూడా చూస్తున్నాం. మగవాళ్ళు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇవాళ మార్నింగ్ కూడా ఒకళ్ళు ఎవరో నాకు చెప్తున్నారు, మేడం ఎప్పుడు మీరు మహిళలు ఎవరు మాట్లాడినా కూడా మగవాళ్ళందరూ వెధవలు, మగవాళ్ళంతా పనికిమాలిన వాళ్ళు, మహిళలందరూ చాలా అంటే ఎవ్వరు తప్పు చేయనట్టుగా అట్లా మాట్లాడుతున్నారు మేడం అంటే అన్నాను. డెఫినెట్గా బీయింగ్ అ ఉమెన్ యాక్టివిస్ట్ ఐ విల్ ఆల్వేస్ సైడ్ విత్ ద ఉమెన్ హూస్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్. కానీ వీ ఆల్సో హ్యావ్ టు గివ్ రీజనబుల్ ఆపర్చునిటీ టు దట్ పర్సన్ హూస్ బీయింగ్ అక్యూజ్డ్. నేను ఇందాక చెప్పినట్టుగా. సో ఎప్పుడైనా కూడా మీరు రెండు పక్షాల వాదనలు వినండి, చూడండి, మీ ఓన్ అభిప్రాయం మీరు చేసుకోండి. ఫైనల్గా కోర్ట్ విల్ డిసైడ్ ఎవరిది తప్పు ఎవరిది అనేది. కోర్ట్ విల్ డిసైడ్. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలియని వ్యవహారాల ప్రకారము దాని మీద సెక్షన్స్ ఇచ్చేస్తారు. తర్వాత దిల్ గో విత్. కొన్ని జెన్యూన్ ఉంటాయి, చాలా జెన్యూన్ ఉంటాయి, కొన్ని పార్షియలీ జెన్యూన్ కేసులు ఉంటాయి, కొన్ని అస్సలు జెన్యూన్గానే ఉంటాయి. వీ ఆల్వేస్ సపోర్ట్ ది జెన్యూన్ అండ్ పార్షియలీ జెన్యూన్. పార్షియల్ జెన్యూన్ కూడా సపోర్ట్ చేస్తాము, బట్ నాట్ ది ఫేక్ కేసెస్. ఇప్పుడు కొన్ని ఫేక్ కేసెస్ ఉంటాయి, అలాంటివి మనము వీ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ టు దట్. సో దట్స్ సంథింగ్ దట్ సొసైటీ హ్యాస్ టు ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. అండ్ మహిళలందరూ కూడా వాళ్ళ ఇంట్లో మగపిల్లలకి ఎవరికైనా కూడా ఇది నేర్పించాలి. కళ్ళు చూసి మాట్లాడండి. మహిళలు మీతో సమానం, మీకు తక్కువ కాదు. వాళ్ళకి మీరు సహాయకరంగా, అంటే ఎక్కడైనా వాళ్ళకి దే నీడ్ ఎ హెల్ప్, మీరు చెయ్యండి. అట్లాగే వాళ్ళు మీ రెస్పాన్సిబిలిటీ అంటిల్ దే రీచ్ హోమ్ సేఫ్లీ. ఇట్లా మీరు మగపిల్లలకి నేర్పించండి. బట్ ఎప్పుడు కూడా ఇంట్లో మగపిల్లలు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి సమానమైన అవకాశాలు ఇవ్వండి, సమానమైన రిసోర్సెస్ ఇవ్వండి, సమానమైన హోదాని ఇవ్వండి. అంతేగాని చెల్లి నీకన్నా తక్కువ, అక్క నీకన్నా తక్కువ, నువ్వు బెటర్గా చదువుకోవచ్చు, వాళ్ళ చదువు వాళ్ళు ఏ మహిళ వాళ్ళకి పెళ్లి చేసి పంపిస్తే, ఇట్లా మాట్లాడలు మీరు దయచేసి మగపిల్లల ముందు మాట్లాడద్దు. దానివల్ల ఏమవుతుందంటే మగపిల్లలకి చిన్నప్పటి నుంచి నేను అధికుణ్ణి అనే ఒక భావన వచ్చేస్తుంది. సో అది పెద్ద అయిన తర్వాత ఇంకా ముదురుతుందే కానీ మీరు అప్పుడేమీ చేయలేరు. సో చిన్నప్పటి నుంచి కూడా దాన్ని మీరు ట్యూన్ చేయాల్సిన బాధ్యత, దాన్ని ఆ భావజాలాన్ని పెంచాల్సిన బాధ్యత మీదే ఉంటుంది పేరెంట్స్గా. రైట్. మనం చూస్తున్నాం పద్మక్క గారు, ఖచ్చితంగా ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే, మహిళలపైన అగత్యాలు, లైంగిక వేధింపులు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఒకవైపు బలంగా దీనిపైన దృష్టి సారించాలి. కోర్టులో కూడా తొందరగా పెండింగ్ కేసులు ఉండకూడదు, తొందరగా కేసు సాల్వ్ అయ్యి నిందితులకు శిక్ష పడేలా ఉండాలని చెప్పేసి పద్మక్క గారు చాలా బలంగా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.